సో ఇప్పుడు మనకి హై సక్సెస్ రేట్ ఉంది కదా మ్యామ్. సో మనకి 49కి వచ్చే పేషెంట్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటి అంటే చాలామంది ఇప్పటికీ కూడా లైక్ విలేజ్ సైడ్ పీపుల్ ఉంటారు. అండ్ కొంతమంది కపుల్ ఏంటంటే ఐవీఎఫ్ అనేది ఒక అబ్నార్మల్ బేబీ, సో ఐవీఎఫ్కి వెళ్ళొద్దు అనేది చాలా ట్రీట్మెంట్ అనేది డిలే చేస్తూ ఉంటారు. అంత ఆ విషయాని కోసం మన 49 సెంటర్లోనే సో 2019లో ఒక కపుల్ వచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చారు. 2019లో కూడా మనం అడ్వైస్ చేసింది ఏంటి, ఆల్మోస్ట్ ఒక 10 years మ్యారేజ్ అయింది. సో ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేసాం. బట్ ఇంకా వాళ్ళు డిలే చేసిన కొద్దీ ఏం జరుగుతుందంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్ నెంబర్ డ్రాప్ అవుతుంది, అండ్ ఎగ్ క్వాలిటీ కూడా డ్రాప్ అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్ టైంలో కనుక మనం డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళు ఏంటి, సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐవీఎఫ్ మనం 5 years బ్యాకే ఐవీఎఫ్ సజెస్ట్ చేసాం. సో ఆఫ్టర్ 5 years వచ్చినా కూడా యూజువల్లీ మనం ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాం, ఓకేనా. బట్ ఈ టైం గ్యాప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి 5 years డిలే చేయడం వల్ల ఎగ్ కౌంట్ తగ్గుతుంది, ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏజ్ మాత్రం మనం సేమ్గా మెయింటైన్ చేయడానికి రాదు. సో ఏజ్తో పాటు ఏమవుతుంది, ఎగ్ నెంబర్ డ్రాప్ అవుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది, అండ్ అట్లాగే సేమ్ హస్బెండ్కి కూడా అలానే అవుతుంది. సో ఎగ్ నెంబర్ డ్రాప్ అయినప్పుడు మనకు ఓవరాల్గా ఐవీఎఫ్ కూడా సక్సెస్ రేట్స్ అనేటివి డ్రాప్ అవుతూ ఉంటాయి. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి సక్సెస్ రేట్స్ అనేటివి 60% ఉంటుంది జనరల్గా, అండ్ యూనివర్సల్గా అందరికీ మనం 60% అని చెప్పాం. కొంతమందికి అకౌంట్ అనేది 2 ఉంటుంది, అలాంటి వాళ్ళకి 60 అని చెప్పాం. అలాంటి వాళ్ళకి వాళ్ళ వాల్యూస్ బట్టి వాళ్ళ కండిషన్ బట్టి మనకు సక్సెస్ రేట్ అనేది, ఇప్పుడు అకౌంట్ తక్కువ ఉంది అనుకోండి, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అన్న వాళ్ళకి మనం సక్సెస్ రేట్ కొంతమందికి 20 చెప్తాం. సో మనం 60% చెప్పినప్పుడు వాళ్ళు టైం ఎక్కువ డిలే చేయకుండా, ఎందుకంటే మనం యూజువలీ మనం సక్సెస్ రేట్ 60% అయినా కూడా మనం 100% ఎఫర్ట్స్ పెడతాం. పేషెంట్స్కి మంచి కావాలని డాక్టర్స్ చూస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సక్సెస్ రేట్స్ వస్తే మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ ఫినాన్సెస్ వల్ల ఆర్ బికాస్ ఆఫ్ కొంతమంది లైక్ ఇంకా మిత్ ఉంటుంది, ఐవీఎఫ్లో ఇది ప్రాబ్లం ఉంటుంది, ఇది ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఒకరికి నెగిటివ్ వచ్చినంత మాత్రాన మాకు నెగిటివ్ వస్తుంది అనేది థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో దానివల్ల కూడా చాలామంది డిలే చేస్తూ ఉంటారు. సో డిలే చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ విషయానికి మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిలే చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్స్ చూసుకున్నప్పుడు అప్పుడు ప్రీవియస్గా 60% చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నారు అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. జస్ట్ బికాస్ మనకి ఈ గ్యాప్ రావడం వల్ల మనకి చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేటివి చూస్తుంటాం. కొంతమంది ఏంటి 2 years బ్యాక్ వచ్చారు, పీసీఓడి ఉంది, బట్ ఇప్పుడు వచ్చారు ఆల్మోస్ట్ అకౌంట్ అనేది 0కి వచ్చింది. ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక సైడ్ 1 or 2x, ఒక సైడ్ 1 or 2x. ఎందుకు అంటే ఈ 2 yearsలో వాళ్ళు బయటికి వెళ్ళి లాప్రోస్కోపీ చేయించారు. లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే మనం కరెంట్ పాస్ చేసి ఓవరీ సర్ఫేస్ మీద ఒక 4 to 5 దగ్గర పంచెస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది క్యూర్ అవుతుంది. బట్ ఆ ఎఫెక్ట్ కూడా యూజువల్లీ 6 months వరకే ఉంటుంది. బట్ దానివల్ల ఏం జరిగింది అంటే సమ్ ఇంప్రాపర్ టెక్నిక్ అనుకోవచ్చు, దానివల్ల మేబీ ఓవేరియన్ టిష్యూ అనేది డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా స్కాన్కి వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంట్ అనేది 1 or 2. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం అట్లీస్ట్ ఐయుఐ అలా ప్రాసెస్ అడ్వైస్ చేసిన వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్ ఐవీఎఫ్ డోనార్కి సజెస్ట్ చేస్తున్నాం. అందుకే ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే మీరు ప్రాపర్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరనే వచ్చినట్టయితే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే ఎవరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం ప్రాపర్గా గైడ్ చేస్తాం కాబట్టి అకార్డింగ్గా వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేటివి కూడా బెటర్గా ఉంటాయి. వాళ్ళు ఇంకా కొంచెం డిలే చేయడం వల్లనో ఇలా కొన్ని సర్జరీస్ అవసరం లేకున్నవి చేయడం వల్లనో మనకి ఏంటి అంటే వాళ్ళ ఐవీఎఫ్ విషయానికి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్స్ అనేటివి కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి.